పలుమాంచూరు కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ 3 రోజుల క్రీడోత్సవాల్ని సఫలీకృతం చేయడానికి తెర వెనుక తెర ముందు పనిచేస్తున్నటువంటి పీఈటీలు, వివిధ పాఠశాలల యాజమాన్యాలు, 33 జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడంలు చెప్పినారు, ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ, సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీ చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిడుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతున్నామా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంకా గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని, మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా, ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కూర్చొని చాలా మంది బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో, కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడతా ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తా ఉన్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీ లోపల కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలా మంది క్రీడా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036 లో ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి తెర ముందు తెర వెనుక కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి దయచేసి భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని వారందరికీ కూడా నా ఆశీస్సులు, దీవెనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.